పుష్ప 3 ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే ఏ హీరోతోని కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మేము అంటూ చెయ్యి మాత్రం పక్కా లేపుతారు. ఎందుకంటే పుష్ప సిరీస్ అనేవి వరల్డ్ వైడ్గా ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాయో మనం చూసాం. ముఖ్యంగా పుష్ప పార్ట్ 1 పక్కన పెడితే పార్ట్ 2 చూసుకుంటే ఇండియా మొత్తాన్ని కూడా షేక్ చేసింది. బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని కూడా బద్దలు కొట్టేసి సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు పుష్ప సినిమా యొక్క రికార్డ్స్ని ఇంకా ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. ఆఖరికి దురంధర్ 2 సినిమా బ్రేక్ చేసింది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే పుష్ప 2 లాంటి అంత భారీ హిట్ సంబంధించినటువంటి సినిమా తర్వాత పుష్ప 3 కూడా ఉంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. మరి ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు. మరి సుకుమార్ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ ఎవరు కూడా ఈ సినిమా గురించి మాట్లాడట్లేదు. అసలు సినిమా గురించి వర్క్ చేస్తున్నారా లేదా, స్టోరీ ప్రిపేర్ చేసుకున్నారా లేదా, మరి ఎప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారు, ఎవరెవరు కీలక పాత్రలు పోషిస్తున్నారు, వేరే కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అవుతున్నారా, ఇలాంటి అనుమానాలు, డౌట్స్, క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్యాన్స్లో కుప్పల కొద్దీ ఉన్నాయి. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి మాత్రం జగపతి బాబు గారు ఒక క్లారిటీ ఇచ్చారనమాట. సో మరి పుష్ప 2లో ఆయన పాత్ర ఎంత కీలకంగా ఉందో అందరం కూడా చూసాం. పుష్ప 3లో కూడా జగపతి బాబు గారి పాత్ర మరింత ప్రధానంగా మారబోతుంది అని చెప్పేసి జగపతి బాబు గారు షేర్ చేసుకున్నారనమాట. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. అండ్ దానికి తోడు సుకుమార్ గారు ఒక పుష్ప 3ని ఇంకా అద్భుతంగా మలచబోతున్నారు, వీలైనంత తొందరలో షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము, ఎవరు కూడా డౌట్ పెట్టుకోకండి అని చెప్పేసి ఆయన మాత్రం చెప్పాడనమాట. అండ్ ఆయన పాత్ర కూడా ఈ సినిమాలో మరింత బలంగా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా సుకుమార్ గారే చెప్పారు అంటూ జగపతి బాబు గారు షేర్ చేసుకున్నారు. అండ్ ఇంకొక రూమర్ ఏంటంటే ఈ సినిమా గురించి, ముఖ్యంగా ఈ సినిమాలో ఒక క్యామియో రోల్ ఉండబోతుంది పార్ట్ 3లో. తను ఎవరో కాదు, సల్మాన్ ఖాన్ గారు అని చెప్పేసి అయితే ఒక భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే సల్మాన్ ఖాన్ గారు పుష్ప 3లో కనిపించబోతున్నారా, ఒక స్పెషల్ అట్రాక్షన్ కోసం, స్పెషల్ అయినటువంటి పాత్ర కోసం ఆయన పిలుస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. బట్ అధికారికంగా మాత్రం టీం తరపు నుంచి ఎవరు కూడా చెప్పలేదు, జగపతి బాబు గారు కూడా చెప్పలేదు. కానీ ఆయన పాత్ర మాత్రం ఉంటుందని చెప్పేసి ఆయన అయితే చెప్పారనమాట. సో తొందరలో అయితే షూటింగ్ అంతా కూడా స్టార్ట్ చేస్తాము అనే, అంటే స్టార్ట్ చేస్తామని కూడా అంత క్లారిటీగా చెప్పలేదు. బట్ మీరు అనుకున్నటువంటి సమయంలో, అంటే తొందరలోనే సినిమా రాబోతుంది అనే మాట మాత్రం చెప్పారంటే మరి తొందరగా పనులు కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఖచ్చితంగా జగపతి బాబు గారి యొక్క పాత్ర అనేది పార్ట్ 2లో ఎంత మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది, మరి పార్ట్ 3లో కూడా అంతకి మించినటువంటి ప్రాధాన్యత ఉంటుందంటే మరి ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి పుష్ప 2 అనేది వరల్డ్ వైడ్గా సూపర్ డూపర్ హిట్ సినిమా అనమాట. మరి పుష్ప 3 ఆ ఒక్క రికార్డ్స్ని చేజ్ చేస్తుందా లేదా అనేది ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూద్దాము. ఇంకా ఎలాంటి స్టోరీలు అని ఏది కూడా మనకు తెలియదు కాబట్టి. సో మరి పుష్ప 2 చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 3ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.